గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఈరోజు నేను మీతోటి చెప్పుకునేది, చూడండి ఎంత గ్రీనరీ ఉంది కదా చెట్టు. ఎంత దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడే ఈ చెట్లన్నీ పెరగగలుగుతాయి. మనకు ఆక్సిజన్ అందడానికి సాయం చేయగలుగుతాయి. మరియు చెట్లు ఎంత పచ్చదనంగా ఉంటే అంత ఇల్లు చక్కగా కనిపిస్తుంది. ఇంటి దగ్గర పచ్చని పొలాలు ఉంటే ఎంత బాగుంటుంది. అలాగా ఇంటి దగ్గర దేవుని ఆశీర్వాదము మన తోడుండగా, ఈ ఆశీర్వాదము దేవునిది. దేవుని చిత్తం మనలో ఉన్నప్పుడు మన ఆత్మ, మన స్వచ్ఛమైన మనసు దేవునితో మాట్లాడినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వేచ్ఛగా, ఈ ఊరు ఎంత స్వేచ్ఛగా ఉందో అంతే గాలి, నీరు, ఆకాశం అంతా దేవుడిచ్చింది. దేవుని వరం ఇది. దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే ఏదీ కాలేదు కదా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికారివైన యేసయ్యా, నేను పాపిని తండ్రి. నా పాపి ప్రార్థన వినేసయ్యా. నా పాపి ప్రార్థన జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసయ్యా. ఇంటిని ముట్టి ఆశీర్వదించమని, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోమని, ఇంటి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, మమ్మల్ని ముట్టి బలపడించేసి మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మమ్మల్ని ముట్టి ఆశీర్వదించమని, మరియు నీ ఆయుర ఆశీర్వాదాలన్నీ మా మీద కుమ్మరించమని, నీ దూతలను పంపించి మా ఇంటి చుట్టూ కాపలుంచమని, నీ అంచెలంచెల కంచెలతో మమ్మల్ని కాపాడమని, నా ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని, నా పాపి ప్రార్థన వింటున్నావని ఆశిస్తున్నాను నా పరలోకంలో ఉన్న నా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని చిత్తం ఉంటే రేపు మళ్ళీ కలుసుకుందాం, సరేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్. మళ్ళీ రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్, సరేనా? అందరూ అప్పటిదాకా దేవుని ఆశీర్వాదంతో నిండి ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్.